నాకు తెలిసి ఆయనైతే అసలు ఓడిపోతానన్నటువంటి ఆలోచన కూడా లేదు. ఆయన సింపుల్గా లెక్క చెప్తున్నటువంటిది ఏంటంటే మొత్తం 4 కోట్లు అనుకోండి, 4 కోట్లు 3,80,00,000 ఎంతో అయితే ఓట్లకు సంబంధించి పడింది ఎంత, 360 ఎంత పడినట్టు కదా. పడితే మనం బెనిఫిట్లు మన దగ్గర తీసుకున్న వాళ్ళు 2,80,00,000 మంది. ఇందులో 80 లక్షలు తీసేయండి, 2 కోట్లు మనకు పడతాయి కదా అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. అంటే దాదాపుగా 55 to 60% వేసుకుంటున్నాడు. అది నిజమా కాదా అన్నటువంటిది రేపు పొద్దున ఆ బెనిఫిట్ తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా జగన్కి లాయల్టీ చూపించారా లేదా అన్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు, ఏది నాన్ క్రైసిస్ అంటే ఎవరితో బెదిరింపులు లేకుండా ఏమీ లేకుండా చేతికిందిని ఏ ఇబ్బంది పెట్టలేదు, పరిపాలన చేతికి తీసుకెళ్లిపోయాం. అట్లాగే ఈ బెనిఫిట్స్ కు తోడు పోల్ మేనేజ్మెంట్ లో చివరి రోజు దాకా, చివరి రోజు డబ్బులు కూడా పంచాం. ఇక చెయ్యాల్సిందన్నీ చేసేసాక ఇంకా గెలవకపోతే ఎట్లా అంటాడు ఆయన. అది కాదు అనేటటువంటి ఆలోచన ఆయనకి రావట్లా. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికీ బైరన్నర్ గానే ఉంటారని ఎంతవరకు అనుకోవచ్చు? అంటే ఆయనలో నాకు కనబడుతున్న లక్షణం ఏంటంటే, ఒకప్పుడు ఆయనలో మంచి హీరోని చూసా, క్రమంగా మల్టీ స్టారర్ సినిమాలు అయిపోయేటప్పటికి ఆయన మల్టీ స్టారర్ గా మిగలాలనుకుంటున్నాడు కానీ హీరో పాత్రలోకి ప్రవేశించలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఆయన